హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో, చాలామంది త్రిబుల్ ఏకి సంబంధించి ముగ్గులు పోటీ కాంపిటీషన్‌లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసే ఉంటారు. సో, ఇందులో వచ్చేసి నేను లెంతీగా మీకొక వీడియో అయితే షేర్ చేయడం జరిగిందనమాట. సో, మనం ఎన్ని నిమిషాల వీడియో తీసా కూడాను అక్కడ మాత్రం 2 మినిట్స్ లోపే వీడియో అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో, ఆ 2 మినిట్స్ అనేది నేను వీడియో అనేది ఎడిటింగ్ ఎలా చేశాను అండ్ ముగ్గు అనేది ఏ విధంగా చూపించానన్న డీటెయిల్‌గా అయితే ఈ ముగ్గులో అయితే చూపిస్తున్నానండి. సో, యాజ్ ఇట్ ఈజ్ అండి ఈ వీడియోని నేను తీసుకొనెళ్ళి అక్కడైతే అప్‌లోడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ వచ్చేసి కలర్ వేసేసుకున్న తర్వాత చుక్కలు పెట్టేసి ఈ విధంగా మధ్యలో అమ్మవారు వచ్చేటట్లు చేసుకున్నాననమాట. సో, మనకి పండుగ మెసేజ్ వచ్చేసి మకర సంక్రాంతి కాబట్టి సో, సూర్యుడు వచ్చే విధంగా అయితే నేను ముగ్గులైతే ఈ విధంగా అయితే ప్లాన్ చేసేసుకున్నాను. సో, చాలామంది ఈ వీడియో చూసి చాలామంది ముగ్గు ఓల్డ్‌గా ఉంది కదా! ఓల్డ్ కంటెంటే మీరు వేశారు. న్యూ కంటెంట్ ఏముందండి అందులో అన్నారు చాలామంది. సో, న్యూ కంటెంట్ లేకపోయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండీ! సో, ఎవరైనా ఓల్డ్‌నే ఇష్టపడతారు. సో, మనకి సాంప్రదాయాలనేటివి ఓల్డే కావచ్చు. బట్ మన ట్రెండింగ్‌గా ఉండాలి అంటే మనకి న్యూ క్రియేషన్ అనేది ఎంతో వరకు వస్తూనే ఉంటాయి. సో, న్యూ క్రియేషన్ వేరు, చుక్కలు పెట్టి అందులో తిప్పుడు ముగ్గులకున్న అందం ఇంకే ముగ్గులకి రావన్నమాట. సో, నా థాట్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. సో, చుక్కల ముగ్గులు చూస్తూనే ఒక హ్యాపీనెస్ అనిపిస్తుందన్నమాట. సో, నేనైతే త్రిబుల్ ఏ కాంపిటీషన్‌లో ఇలా అయితే క్రియేట్ చేసి పెట్టానన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే స్టేట్ లెవెల్‌లో నా ముగ్గుకొచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదండీ! సో, ఇదొచ్చేసి అండ్ స్టేట్ లెవెల్‌లో మనకి 2 అవర్స్ ఇచ్చారని చెప్పాను కదా! సో, ఇంట్లో ఎందుకో తెలియడం లేదు కానీ మాక్సిమం ఈ ముగ్గొచ్చేసి 8 అవర్స్ అయితే పట్టిందనమాట ఇంట్లో వచ్చేసి. సో, టైం అయితే చాలా పట్టింది. అండ్ ముగ్గైతే ఆల్మోస్ట్ అయితే నేను ఈ విధంగా అయితే ఓల్డ్‌గా ఉన్న ముగ్గుని కొంచెం న్యూగా అయితే నా క్రియేషన్‌తో నేను ఇలా అయితే మార్చేసుకున్నాను. సో, అన్ని చోట్ల చుక్కల ముగ్గులే వస్తాయి. బట్ అక్కడొకటి, అక్కడొకటి మనకి పండగ మెసేజ్ అంటూ ఉండాలి కాబట్టి కలశము, గంగిరెద్దులు, డోలు, సన్నాయి, గుమ్మడికాయ, పొంగల్ కుండ అలానే గాలిపటాలు వచ్చే విధంగా అయితే ప్లాన్ చేసేసుకున్నాను. అండ్ మీకెలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ వన్ మోర్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.